క్లాసిఫికేషన్. ఏంటి క్లాసిఫికేషన్ అంటే? ఓకే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చేస్తారు, అందులో దేన్నైనా డిపెండ్ చేసుకొని మనం షార్ట్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకేనా, షేప్ ని డిపెండ్ చేసుకొని చేయొచ్చు, అలాగే సైజ్, వాటి ప్రాపర్టీస్ ని తీసుకొని ఏవి దేని కింద వస్తాయి లిస్ట్ అవుట్ చేయడం సపరేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చే క్వశ్చన్స్ ఎలాగ ఉంటాయంటే, క్లాసిఫికేషన్ లో వర్డ్ క్లాసిఫికేషన్, లెటర్, నెంబర్ క్లాసిఫికేషన్ 3 వస్తాయి. అండ్ ఆల్సో ఫిగర్స్ కూడా ఉంటాయి క్లాసిఫికేషన్ లో. వర్డ్ క్లాసిఫికేషన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్తామని చెప్పారు కదా, ఇక్కడ మీకు ఇచ్చేది ఒక ప్రాబ్లం లో 4 వర్డ్స్ ఇస్తారు. ఈ 4 లో డిఫరెంట్ వన్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. డిఫరెంట్ వన్ అంటే 4 ఆప్షన్స్ లో 3 ఆప్షన్స్ సేమ్ ఉంటాయి, అంటే ఒకే కేటగిరీకి చెందినవై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, లయన్, ఉల్ఫ్, టైగర్, ప్యారెట్. ఏది డిఫరెంట్? దీస్ 3 ఆర్ అనిమల్స్. అవునా? ఒకటి మాత్రం డిఫరెంట్ ఉంది, ఏంటిది? ప్యారెట్, బర్డ్. ఓకేనా, ఏంటి ఆన్సర్ ఇందులో? ప్యారెట్. ఈ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారంటే, ఫైండ్ ఆడ్ వన్ అంటారు. ఆడ్ వన్ ని ఐడెంటిఫై చేయండి, లేదంటే ఫైండ్ అవుట్ డిఫరెంట్ వన్ అండ్ ఆర్ ఐడెంటిఫై డిఫరెంట్ వన్ ఫ్రమ్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకేనా, కింద కొన్ని వర్డ్స్ ఇస్తారు, అందులో డిఫరెంట్ వన్ ని ఐడెంటిఫై చేయండి. డిఫరెంట్ అంటే ఎలా కంపేర్ చేసుకుంటాం, ఏ ప్రాపర్టీస్ సిమిలర్ గా ఉన్నాయి వాటన్నింటినీ ఒక సైడ్ పెడతాము, డిఫరెంట్ ఉన్నదాన్ని మీరు ఐడెంటిఫై చేసి ఆన్సర్ పెట్టాలి, అంతే. ఆడ్ వన్ అంటే డిఫరెంట్ గా ఉన్నది. ఇప్పుడు ఇది చూసాం కదా, ఈ 4 ఆప్షన్స్ లో ఈ 3 ఏంటివి? అనిమల్స్, బట్ ఇది బర్డ్, అది డిఫరెంట్ వన్, ఆడ్ వన్ అన్నమాట. ఇది ఆన్సర్ అయితే. నెక్స్ట్ వన్ చూడండి, హ్యాపీ, జాయ్ఫుల్, చీర్ఫుల్, అన్ఫార్చునేట్. ఏంటి? అన్ఫార్చునేట్ ఈస్ ద ఆన్సర్. ఎందుకు? ఈ 3 ఏంటివి? సినోనిమ్స్. ఓకేనా, ఈ 3 ఒకే అర్థాన్ని ఇస్తాయి, ఒకే మీనింగ్, సేమ్ మీనింగ్ ని ఇస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ ఏంటి? అన్ఫార్చునేట్. నెక్స్ట్ థర్డ్ వన్, బ్రౌన్, గ్రీన్, ఎల్లో అండ్ రెడ్. ఇవన్నీ కలర్సే ఉన్నాయి కదా, కలర్స్ లో డిఫరెంట్ వన్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే మీరు విబ్జిఆర్ కలర్స్ చూసుకోవాలి. విబ్జిఆర్ మీన్స్ రైన్బోలో వస్తాయి కదా ఆ కలర్స్ అన్నమాట, ఈ సీక్వెన్స్. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇందులో ఏ కలర్స్ ఉన్నాయమ్మా? ఎల్లో ఉంది, ఉందా? గ్రీన్ ఉంది, రెడ్ ఉంది. ఏది లేదు, మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో మాత్రమే మీరు కంపేర్ చేయాలి, ఇవ్వని ఆప్షన్ కాదు. ఓకేనా, ఇక్కడ మనకి ఇచ్చింది బ్రౌన్ ఇచ్చారు, కాబట్టి బ్రౌన్ ఇస్ ద డిఫరెంట్ వన్, ఆడ్ వన్. ఇది లేదు కదా విబ్జిఆర్ కలర్స్ లో, కాబట్టి బ్రౌన్ పెడతాం. ఒకవేళ బ్రౌన్ కాకుండా వైట్ ఉంది, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? వైట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ లెటర్ క్లాసిఫికేషన్. ఈ వర్డ్ క్లాసిఫికేషన్ లో మా పర్టికులర్ గా ఇవే ఇస్తారా? నేను ఇప్పుడు ఏం రాశాను? అనిమల్, బర్డ్ రాశాను, తర్వాత సినానమ్ ఒకటి రాశాను, కలర్స్ రాశాను. ఇవే ఇస్తారా మేడం ఎగ్జామ్ లో అంటే? లేదు, ఏదైనా అడగచ్చు. సినానమ్స్ ఇవ్వచ్చు, యాంటనమ్స్ ఇవ్వచ్చు. ఓకేనా, బర్డ్స్ అండ్ అనిమల్స్ ఇవ్వచ్చు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. వర్డ్స్ లో మా ఏదైనా ఇస్తారు, టూల్స్ ఇస్తారు. వర్డ్స్ లో డిఫరెంట్ వన్స్ ఇస్తారు, అన్ని నేర్చుకోవాలి. ఓకేనా, సైన్స్ కి సంబంధించి కూడా మీకు ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ లెటర్ క్లాసిఫికేషన్. లెటర్ క్లాసిఫికేషన్ ఏమిస్తారు? లెటర్ క్లాసిఫికేషన్ లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇస్తారు. కోడింగ్ డీకోడింగ్ లో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. నెంబరింగ్ ఎలా ఇవ్వాలి, ఫార్వర్డ్ నెంబరింగ్ ఎలా ఇస్తాం, బ్యాక్వర్డ్ ఎలా ఇస్తాము, అండ్ ఆల్సో ఆపోజిట్ లెటర్స్ ఏంటి. ఓకే, ఇక్కడ అదే అప్లై చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ NPMA. ఏది డిఫరెంట్ వన్? ఏ. ఎందుకు? ఓవెల్ ఏ, మిగిలినవన్నీ కాన్సోనెంట్స్. లెటర్ క్లాసిఫికేషన్ లో ఎక్కువ ఫ్రీక్వెంట్ గా అడిగేవి ఓవెల్స్, కాన్సోనెంట్స్. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓవెల్స్ ఎన్ని ఉంటాయి మా ఆల్ఫాబెట్స్ లో? AEI
ఓ యు. ఓకేనా? ఒకవేళ మీకు సింగిల్ లెటర్స్ ఇచ్చున్నారు అన్నట్లయితే ఒకసారి చూసుకోవాలి వొవెల్స్ ఏమన్నా ఉన్నాయా. ఓకేనా? లేకపోతే వొవెల్స్ మూడిచ్చి కాన్సోనెంట్ ఒకటే ఇవ్వచ్చు, అప్పుడు కూడా పెట్టగలగాలి డిఫరెంట్ వన్ ఏది అని. నెక్స్ట్ వన్ చూడండి, ఏ జెడ్ ఈ వి పి క్యూ జిటి. ఇవి చూడంగానే అర్థమవుతుంది ఏ టు జెడ్ ఆపోజిట్ వర్డ్స్. ఏకి ఏంటి ఆపోజిట్? జెడ్. ఈకి ఆపోజిట్ బి. పికి ఆపోజిట్ ఏం రావాలి? కీప్. కే కదా. పికి ఆపోజిట్ ఏం రాయాలి? యాక్చువల్ గా అయితే కే రాయాలి, బట్ క్యూ ఇచ్చున్నారు. జీకి ఆపోజిట్ టీ. అంటే ఈ మూడు ఆపోజిట్ లెటర్స్, ఇదొక్కటే డిఫరెంట్. ఓకేనా? ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది? పిక్యూ అవుతుంది. నెక్స్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఓవెల్స్ ఏం లేవు. ఫస్ట్ ఓవెల్స్ చూసుకోవాలన్నాం కదా, ఓవెల్స్ చూద్దాం. ఫస్ట్ ఓవెల్స్ ఏమన్నా ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఏ ఉంది, ఈ ఉంది, ఇవి రెండు ఉన్నాయి. నెక్స్ట్ రెండు ఉన్నాయి. ఇయర్ ఆల్సో టూ ఉన్నాయి. ఉన్నాయా? అన్ని ఏమున్నాయి? టూ ఉన్నాయి. బట్ ఇక్కడ లేవు. ఓకేనా? దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇలా కూడా లేదు, ఓవెల్స్ లేవు, కాన్సోనెంట్స్ అబ్జర్వ్ చేయలేకపోయినాం, లేవు, ఆపోజిట్స్ లేవు. లేవు అన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఈచ్ నెంబర్ కి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. నెంబరింగ్ ఇచ్చుకొని అన్ని సమ్ చేసుకోండి. ఓకేనా? లేదంటే ఒక సీక్వెన్స్ లో ఉన్నాయేమో అబ్జర్వ్ చేసి ఏదైతే ఆ సీక్వెన్స్ లో లేదో అది ఆన్సర్ పెట్టాలి. ఓకేనా? ఇది లెటర్ కోడింగ్ లో ఈ విధంగా ఇస్తా. నెక్స్ట్ నెంబర్ కోడింగ్, సారీ నెంబర్ క్లాసిఫికేషన్. నెంబర్ క్లాసిఫికేషన్ లో ఏమి ఇస్తారు? నెంబర్స్ ఇస్తారు, స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్, ఈవెన్, ఆడ్. ఓకేనా? టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో అడిగేకి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇందులో ఏవి లేవు, ఈ విధంగా నెంబర్స్ మాత్రమే ఇచ్చారంటే ఈ నెంబర్స్ అన్ని సమ్ చేసుకోవాలి. సమ్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఉండొచ్చు. ఓకేనా? ఫస్ట్ వన్ చూద్దాం. 13, 29, 43, 69. Which one is the different one? ఏది? D is the different. Very good. ఎందుకు? Yes. Remaining 3 are prime numbers. ఇది మాత్రం ప్రైమ్ నెంబర్ కాదు, ఇది కాంపోజిట్ నెంబర్. ఓకేనమ్మా? నెక్స్ట్ సెకండ్ వన్, 2, 8, 3, 27, 4, 16, 5, 125. సాగర్ చెప్పు, ఏంటి డిఫరెంట్ వన్? ఎందుకు? ఓకే, 2 క్యూబ్ చేసినట్లయితే ఎంత వస్తుంది మా? 8 వస్తుంది. అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 × 2 × 2 చేస్తే 8 వస్తుంది. 3 క్యూబ్ 27, 5 క్యూబ్ 125, 4 క్యూబ్ ఏం రాయాలి? 64 రాయాలి. బట్ ఇక్కడ ఏం రాసాము? 16 కాబట్టి ఇది ఆడ్ వన్. నెక్స్ట్ కూర్చోమ్మా. నెక్స్ట్ నేను డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చాను, 3 డిజిట్ నెంబర్స్ ఇచ్చాను. ఓకే, ఇవేమన్నా స్క్వేర్సా? లేదు, స్క్వేర్స్ అయితే కాదు. తర్వాత క్యూబ్ ఉన్నాయా? ఏమన్నా క్యూబ్ నెంబర్స్ ఉన్నాయా? క్యూబ్స్ కూడా కాదు. ఇంకా పోనీ ఈవెన్ ఆడ్ లో ఏమన్నా ఉన్నాయా? ఓకే, ఈవెన్ లో ఉన్నాయి. ఓకే, ఈ 3 ఈవెన్, ఇది ఆడ్ ఉంది. ఓకే, పక్కన పెట్టు. నెక్స్ట్ ఇంకేమన్నా కామన్ గా ఉన్నాయా? ఇంకా యాడ్ చేసి చూడండి ఒకసారి. ఓకేనా? యాడ్ చేసి చూస్తే మనకు ఆన్సర్ అనేది తెలుసు. 3 + 2 + 8. 8 ఎంతమ్మా? 13. 5 + 6 + 2 ఎంత? is also 13. 2 + 9 + 2 13. 8 + 4 + 5 17 వస్తుంది. ఓకే నాన్న, ఏది డిఫరెంట్ వన్? మనం ముందుగానే అనుకున్నట్లే ఇది ఆడ్ ఉంది, అండ్ ఆల్సో సమ్ కూడా ఏమైంది? డిఫరెంట్ గా వచ్చింది. వీటన్నిటికీ 13 వచ్చింది, దీనికి డిఫరెంట్ గా వచ్చింది 17. ఓకే, క్లాసిఫికేషన్, నెంబర్ క్లాసిఫికేషన్ ఓన్లీ ఇవే వస్తాయంటే అందులో డిఫరెంట్ అడగచ్చు. మనం మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సినవి ప్రైమ్ నెంబర్స్, తర్వాత స్క్వేర్స్, క్యూబ్స్,
ఈ టేబుల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్ ఏమ్మా ఏమన్నా అడగచ్చు. చూడగానే ఐడెంటిఫై చేయగలగాలి. ఏవి? స్క్వేర్స్, క్యూబ్స్. ఎందుకంటే మనం చదువుతూనే ఉన్నాం కాబట్టి స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్ ఇవి చూడగానే ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా పెట్టేయచ్చు ఆన్సర్. నెక్స్ట్ లెటర్ వచ్చి లెటర్ క్లాసిఫికేషన్ కోడింగ్ లో నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. అపోజిట్ లెటర్స్ ఇందులో చూసుకోవాల్సింది ఏంటి? ఓవెల్స్, కాన్సోనెంట్స్ అండ్ ఆల్సో లైన్స్ ఉన్నాయి కదా, స్ట్రైట్ లైన్స్. ఒక్కొక్క లెటర్ కి ఎన్ని స్ట్రైట్ లైన్స్ వస్తాయి? కర్వ్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఇందులో క్లాసిఫికేషన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి రాస్తున్నా చూడండి. ఏ ఒక ఆప్షన్ ఫస్ట్ వన్, బి వచ్చి హెచ్, సి వచ్చి డి, డి వచ్చి కే. సి ఎందుకు? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్ని ఆప్షన్స్ లోనూ ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయమ్మా? 3. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ మాత్రం కర్వ్ లైన్ ఉంది. ఓకేనా? కర్వ్ లైన్ బేస్ చేసుకొని కూడా క్లాసిఫికేషన్స్ లో అడగచ్చు.